మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న మల్లన్న ఆఫీసులో జరిగిన దాడి వ్యవహారంపై కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదాలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం వెళ్లింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు గేట్ల వద్ద నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న మల్లన్న ఆఫీసులో జరిగిన దాడి వ్యవహారంపై ఇక కల్వకుంట్ల కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం అంతా కూడా మహిళా సంఘం దగ్గరకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా వచ్చిన వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు గేట్ల వద్ద నిరసన తెలుపుతున్నారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ లో చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో ఇటు తెలంగాణ జాగృతి మహిళా విభాగం మహిళా సంఘానికి ఫిర్యాదు చేయడానికి అక్కడికి తరలి వెళ్ళింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? అసలు అక్కడ ఎవరైతే మహిళలు నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, అయితే రాష్ట్ర మహిళా కమిషన్ ఎదురైతే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. అయితే నిన్న ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసేందుకైతే వెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేసిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ రేపు రాష్ట్ర ఉమెన్ కమిషన్ ముందు అలాగే జాతీయ ఉమెన్ కమిషన్ ముందు కూడా మేము ఫిర్యాదు చేస్తామంటూ కూడా వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి ఏదైతే సంస్థ ఉందో ఆ జాగృతి సంస్థలో ఉన్నటువంటి ఉమెన్స్ అంటే ఉమెన్ వింగ్ ఏదైతే ఉందో మహిళా విభాగం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జాగృతి కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఇప్పుడు రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరల్ల శారదా గారి దగ్గరికి అయితే వెళ్లారు. కంప్లైంట్ చేయడానికి అగెన్స్ట్ ది తీన్మార్ మల్లన్న అంటే తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే కొంత ఆడవారిని కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన పైన ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందు కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. మహిళా కమిషన్ కూడా ఆయన పట్ల ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కంప్లైంట్ చేయడానికి అయితే వెళ్ళారు. అయితే కంప్లైంట్ చేసేటువంటి తరుణంలోనే అక్కడ చాలా మంది పోలీసులు కూడా వారిని అడ్డుకున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి జాగృతి నాయకురాలు అంటే జాగృతికి సంబంధించినటువంటి మహిళా నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకైతే అక్కడ నిలిచిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అంటే ఉమెన్ కమిషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వెంటనే వాళ్ళని చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా పోలీసులు అయితే వారిని అదుపు చేసి ఎమ్మెల్సీ కవిత కూడా ఇంతవరకు స్పందించలేదు. అటు బాపు ఘాట్ వద్ద కూడా మేమందరం కూడా శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామంటూ కూడా ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు అలాగే కొంతమంది బీసీ నాయకులు కూడా కొద్దిసేపటి క్రితం బాపు ఘాట్ వద్ద కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సర్తాజ్, మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమెన్ కమిషన్ ముందు జరిగినటువంటి అంతా రగడ రసాభాస అంతా కూడా పూర్తిగా కంట్రోల్లోకి అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సర్తాజ్. రైట్, థాంక్యూ విజయ్. సరే